Sri G. Ramakrishna Garu, Honorable Chairperson, District Legal Service Authority and Principal District Judge Srikakulam, and T. Venkateswara Rao Garu, Second Edition District Judge Garu, B.R.O. Srikakulam, and Mahendra గ్యాదరవడానికి కారణం లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు ఇచ్చిన ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన రూల్స్ ప్రకారమే లోక్ అదాలత్ చేసుకున్నాం. బట్ ఈరోజు మాత్రం నేషనల్ లోక్ అదాలత్. అండ్ మీరందరూ కూడా ఈరోజు ఈ నేషనల్ లోక్ అదాలత్ని వినియోగించుకోవాలని అర్థిస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీ టి వెంకటేశ్వరరావు గారు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి టు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆఫీసర్, మిగతా కొలీగ్ జడ్జెస్, అలాగే ఈ లోక్ అదాలత్ సందర్భంగా అక్కడికి ఇచ్చేసినటువంటి కక్షిదారులందరికీ కూడా స్వాగతం. క్లోజ్ చేసుకుని వెళ్తున్నారు. దీని మీద మరో కోర్టుకు వెళ్ళాల్సిన అగత్యం రాదు. మరి మనకు తెలుసు కోర్టు డిస్ప్యూట్స్ అంటే ఎంత చికాకు కలిగిస్తాయో, మన దైనందిన కార్యక్రమాలకి అడ్డం వస్తుంటాయి. అలాగే ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకుంది. కాబట్టి అందరూ కూడా ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎల్లవేళలా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు all those who gathered here on the occasion of National Lok Adalat Day. ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోర్ట్స్లో ఉన్న ఎన్నో కేసెస్ ఉంటాయి. అవి కొన్ని పెట్టి కేసెస్ ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్లో గొడవపడి దాని తర్వాత అయ్యో ఎలా చేస్తే మనం బాధపడే ఎన్నో కేసెస్ మా వద్దకు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో సత్వరంగా పరిష్కారం చేసి ఇందులో పబ్లిక్ హ్యాపీగా ఉంటారు. అలాగే ఇంపార్టెంట్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కోర్ట్స్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ను మనం అందరం కలిసి దీన్ని సక్సెస్ చేసి క్లియర్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. దాని తరఫున ఫుల్ కేసెస్ అన్నీ క్లియర్ చేసుకునేటట్టు, అలాగే ఒకవేళ సోషో ఎకనామికల్ రిలేటెడ్ అఫెన్సెస్ అయితే మాత్రం వాటిని మాత్రం అలాగే కేసెస్ అన్నీ క్లియర్ చేసుకునేటట్టు, అలాగే ఒకవేళ సోషో ఎకనామికల్ రిలేటెడ్ అఫెన్సెస్ అయితే మాత్రం వాటిని మాత్రం అలాగే హాజరైన న్యాయమూర్తులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు యాక్ట్ ద్వారా ఈ లోక్ అదాలతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసినటువంటి కక్షిదారులు మీకు అనిపిస్తుంది జనరల్గా కోర్టు అంటే మనకి జడ్జి గారు పైన కూర్చోవడం కింద. సో దీనివల్ల మనకి చాలా తెలివైన వాడు మొదట్లో చేసే పని మూర్ఖుడు చివరిలో చేస్తాడు. ఎందుకు ఇలాంటివి వస్తూ ఉంటాయని చెప్పంటే దానికి వివరణ కూడా వాళ్ళు ఇచ్చున్నారు. మనుషులలో పంతాలు, పట్టింపులు లేదా పగలు ప్రతీకారాలు ఇవి బాగా ఉండటం మూలంగా ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలిగించడమే కాకుండా వాళ్ళు కూడా నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. ఉదాహరణకు ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. ఏదో చిన్న సరిహద్దు విషయమై తగాదా వచ్చింది. మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ పంతాలకు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకుని ఆ ఊరి పెద్దలు లేకపోతే వాళ్ళిద్దరికీ కావాల్సిన వాళ్ళు ఒక మాట చెప్పిన, ఎందుకు మీరు ఇలా తగలబడుతున్నారు, మాట్లాడుకోండి, లేకపోతే ఒక సర్వేని రప్పించుకోండి, కొలతలు వేయించుకోండి, ఎవరి స్థలం ఎంతవరకు ఉన్నదో తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు మీ సరిహద్దులను నిర్ణయం చేసుకోవచ్చు అని చూసినట్టు వినలే. కోర్టులు కేసులు అని చెప్పి వచ్చారు. కేసులు అవుతున్నాయి. వాళ్ళకి నచ్చకపోతే ఇంకా పై కోర్టులు అలా అలా వెళ్తూనే ఉన్నారు. ఈ లోపల ఏ కొంచెం స్థలం కోసం అయితే వాళ్ళు తగ్గబడుతున్నారు, దానికి 10 స్థలాన్ని కొనుక్కునే డబ్బుని ఇద్దరు కూడా ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళకి రావాల్సిన ఆదాయం పోయింది, కాలం గడిచిపోయింది. చిట్ట చివరికి ఏమిటని చెప్పారంటే మొదట్లో ఎవరైతే పెద్దలు చెప్పారో ఆ విషయం చెప్పారు. అమెరికన్ కోర్ట్స్ లేకపోతే మనం ఇంగ్లాండ్ కోర్ట్స్ వాటిని చూసుకున్నట్టయితే కనుక ఒక భార్యాభర్తల మధ్య తగవ అయితే, అంటే నా ఉద్దేశం భార్యాభర్తలు విడిపోవాలని కాదు, ఏదో 1-2 కౌన్సిలింగ్స్. ఇక్కడ కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది.
కుటుంబానికి ఇచ్చినంత విలువ మరి దేనికి ఇవ్వం మనం. అందుకోసం ఎవరు చేసిన ప్రయత్నమైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఏ పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేని స్థితి వచ్చినప్పుడు విడిపోవడమే మంచిది. ఎందుకు అని చెప్పంటే ఒక 25 సంవత్సరాల వయసులో గొడవ వచ్చినప్పుడు 2-3 నెలలలోనూ వీలైతే ఇంకా తొందరగాను వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి విడిపోయినట్టయితే తిరిగి వాళ్లకు పునర్వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళా జీవితాన్ని ప్రారంభించేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా పంతానికి పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో రకంగా సాధించాలి అని చెప్పేసి ఆ ప్రయత్నంలో నష్టపోయేది వీళ్ళే. ఒక 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అవ్వాలంటే చాలా కష్టం. సో అప్పుడు ఇంత అయిపోయిన తర్వాత జరిగేదానికంటే ఏది జరగకుండానే ముందుగానే ఆ షరతులన్నీ చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అని స్క్రూటినీ చేసి ఇమీడియట్గా మీకు అవార్డు పాస్ చేస్తారు. త్వరితగతిన మనం సమస్యలను ఏ ఖర్చు లేకుండా పరిష్కారం చేసుకోవచ్చు. ఇవన్నీ మేము ఎప్పుడూ చెప్పేదే. ఒక చిన్న కథ చెప్తాను మీకు, ఊరికే జస్ట్ అర్హత అనే దానికోసం. ఒక గురువు శిష్యుడు ఉన్నారట. ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి, అదర్ జడ్జెస్ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఆర్ఓ గారు అండ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అండ్ వచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి అవకాశం మీ అందరికీ వచ్చింది. లోక్ అదాలత్ ద్వారా అన్ని కూడా ఒక మార్గదర్శనం చూపించి వాటన్నింటినీ కూడా సులువుగా వాటన్నింటినీ కూడా తీరాలని చెప్పే ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనం లోక్ అదాలత్ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇది మా రెవెన్యూకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్లంటే ప్రజలందరికీ తెలుసు, చాలా ప్రాజెక్ట్స్ మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల అవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోవడం అనేది జరిగినాయి. మరి అటువంటి కేసెస్ అన్నింటినీ కూడా లోక్ అదాలత్ ద్వారా ఒక సెటిల్మెంట్ మనం చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకు కూడా ఇది ఒక లీగల్ బేసిస్ ఉంటుంది కాబట్టి ఆ ల్యాండ్ని మనం ప్రాసెస్ చేస్తూ ఆ ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి చాలా ఎదురుగా ఉంటుంది. మేము విశాఖపట్నం ఉండేటప్పుడు చాలా ప్రాజెక్ట్స్ లోక్ అదాలత్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ ద్వారా అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి ఉండియే ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్, బికాస్ ఇక్కడ పెద్ద ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి. ఎనీహౌ ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లోక్ అదాలత్లో పెట్టి మీ అందరికీ కూడా త్వరితగతిన న్యాయం జరపాలని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆన్లైన్లో కూడా ఇప్పుడు నేరుగా రాని వారు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్పారు. అది కూడా ఒక మంచి పరిణామం. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా వాడుకుంటూ కొద్దిగా చాలా వరకు ఏంటంటే కొన్ని కేసులు ఒక ఫిట్ ఆఫ్ మొమెంట్లో పెట్టి ఉంటాం. ఈవెన్ కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి కేసెస్ కూడా ఈవెన్ చిన్న చిన్న కేసెస్ కోసం ఎన్నో సంవత్సరాలు తిరిగి అటువంటి ఉంటారు. సో ఆ కేసు అన్నీ కూడా ఈరోజు తీరాలని చెప్పి కోరుకుంటూ మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇది లీగల్ సర్వీసెస్ కోసం వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ వాళ్ళ ఒక అగ్రిమెంట్కి వచ్చేటప్పటికి అవన్నీ కూడా లోక్ అదాలత్ ద్వారా మనం సాల్వ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అది ముఖ్యంగా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ పెట్టడానికి. రెండవది ఏంటంటే చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అక్విజిషన్ వల్ల పెండింగ్ అవుతుంది. వాటన్నిటి కూడా లోక్ అదాలత్ ద్వారా మనం చేసేటప్పటికి మనకి ఏమవుతుందంటే వాళ్ళకి టైం కానీ వాళ్ళ ఖర్చు కానీ వృధా కాకుండా మరి ఒకేసారి సెటిల్మెంట్ అవడం వల్ల మనకి ఇది ఒక మంచి డెవలప్మెంట్ కూడా ఒక పర్యావరణంలో ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఏమంటే కొంతమంది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా అంటే చిన్న చిన్న పెట్టి కేసులు ఉంటాయి. అవన్నీ కూడా లోక్ అదాలత్లో మనం సెటిల్ చేస్తే కేసు పెనెన్సీ చాలా తగ్గుతుంది. దాని ద్వారా ప్రజల యొక్క సమయం అండ్ అమౌంట్ వృధా కాకుండా ఉంటుందని భావిస్తున్నాను. ప్రజలందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి కోరుతున్నాను. వింటాం, తీర్పులు చెప్పడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఆ తీర్పులలో ఒక్కళ్ళకి మాత్రమే అనుకూలం వస్తుంది, ఇంకొకటి వ్యతిరేకంగా వస్తుంది. ఆ వ్యతిరేకంగా వచ్చిన వాళ్లకు ఆ తీర్పు నచ్చనట్టయితే కనుక వాళ్ళు తిరిగి అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి అవసరమైతే రెండవ అపీల్ కూడా దాఖలు చేసుకోవడానికి వీలవుతుంది. అలా చూసుకున్నది కనుక కొంత కాలం హరణం అవుతుంది. ఇది కాకుండా ఈ కాలహరణం లేకుండా ఒకవేళ ఎవరన్నా కక్షిదారులు కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి కానీ లేదా కోర్టులకు రాకముందు కూడా ప్రీ లిటిగేషన్ కేసెస్ అని చెప్పి అంటాము, వాటినైనా సరే ఒక అర్జీ రూపంలో ఒక తెల్ల కాగితం మీద వాళ్ళకున్న సమస్యను రాసి ఇచ్చినట్టయితే కనుక, లేదు కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్నట్టుదే, ఈ కేసులో మేము ఉభయంలో రాజీ చేసుకోదలుచుకున్నాము, ఈ విధమైన షరతులు అని చెప్పి వాళ్ళ షరతులను మాకు ఇచ్చినట్టయితే కనుక ఆ షరతులకు అనుకూలంగా చట్టబద్ధమైన వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని అవార్డు పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డు పాస్ చేసిన తర్వాత ఇంకా దాని మీద అప్పీల్స్ ఉండవు కాబట్టి అక్కడికి ఆ కేసు అది శాశ్వతమైన పరిష్కారం అయిపోతుంది. ఈ విధంగా ప్రజలకు కాలం కలిసి వస్తుంది. అలాగే వాళ్ళు కోర్టులకు వాయిదాలకు పని మానుకుని రావాల్సిన అగత్యము తప్పుతుంది. అందుకోసం చెప్తున్నా ఈ లోక్ అదాలత్లు శాశ్వతమైన పరిష్కారం, సామరస్యపూర్వకమైన పరిష్కారం, అందుకు ఎక్కువ ప్రాధాన్యం ఈ లోక్ అదాలత్కు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఏదన్నా క్రిటికల్ కేసెస్ లాంటివి కోర్టులో ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా జడ్జెస్ అందరూ కూడా సాక్ష్యాలు నమోదు చేయటం, విచారణ చేయటం, తీర్పులు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళ పరిధిలో కాలహరణం లేకుండా త్వరితగతిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్స్. అంతేకాకుండా ఒకవేళ కోర్టులలో ఏదన్నా కేసు విషయమై వాళ్ళు కోర్టు ఫీజు ప్రభుత్వానికి చెల్లించినట్టయితే కనుక ఆ ఫీజు మొత్తము కూడా తిరిగి వారికి ఇచ్చేయబడుతుంది కూడా. ఈ విధమైన ఫెసిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా ఏ వ్యక్తులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది ఒక్క రోజుతోటి అయిపోయేది కాదు, ఎప్పటి కూడా ప్రతి నెల కూడా లోక్ అదాలత్ నిర్వహిస్తూ ఉంటుంటాం. అలాగే కాకుండా ప్రతి శనివారము కూడా ఎక్కడెక్కడ కోర్టు సమూహాలు ఉన్నాయో, ఉదాహరణకు ఇచ్చాపురం ఉందనుకోండి, అక్కడ ఒకటి లోక్ అదాలత్లు లేకపోతే మెగా లోక్ అదాలత్లు ఏంటంటే భారీ సంఖ్యలో కేసులను పరిష్కారం చేయడం కోసం అని చెప్పి 2-3 నెలలకు ఒకసారి సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఇలాగా నేషనల్ లోక్ అదాలత్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటిలో రాజీ చేసుకోవడానికి అనువైన కేసులు ఏమిటి చెప్పంటే ఎలాంటి సివిల్ తగాదా అయినా సరే ₹1 దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు ఉన్న కేసును పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే క్రిమినల్ కేసెస్ అయినట్టయితే కనుక సిఆర్పిసిలో 320 సెక్షన్ ఉన్నది, ఆ పరిధిలోకి వచ్చే అన్ని కేసులను కూడా రాజీ చేసుకోవచ్చు. అలాగే ఈ చెక్ బౌన్స్ కేసులని కామన్ మ్యాన్ అనేవి